నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ ఎన్నడు మారదు యేసయ్యా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును నా జీవిత కాలమంతా ఆనందించి గణపరతును. హల్లెలూయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలిచిన దాచిన దివ్య కృపా నీదు కృపా. కృపా సాగర మనోహరమైన నీ కృప చాలునయ్యా. నీ కృప చాలునయ్యా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా.
ప్రేమించిన శిఖరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నేను దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శిఖరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని ఉపదేశమే నాలో బలభరితమై నీ కమనీయ కాంతులతో విరజిమ్మెనే నీ ఉపదేశమే నాలో బలభరితమై నీ కమనీయ కాంతులతో విరజిల్లెనే నీ మహిమను ప్రకటించ నిన్ను నిలిపితే నీ మహిమను ప్రకటించ నన్ను నిలిపినే కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా అందరూ చప్పట్లు కొడుతూ ఖాళీగా ఎవరు ఉండదు స్తోత్ర గాలి తుఫానుల అలజడిలో తోడు చెదరిన గువ్వవలే కావ్యము చేరి నిన్ను వేడుకొనగా ఈ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని గాలి బాణులతో అలజడిలో తోడు చెదరిన గువ్వవలే కావ్యము చూపి నిన్ను వేడుకొనగా ఈ ప్రేమ కౌగిలిలో నన్ను దిగిపోని నీ వాత్సల్యమే నవ వసంతమై నా జీవిత దినములు ఆచందమే నీ వాత్సల్యమే నవ వసంతమై నా జీవిత దినములు ఆచందమై ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతం కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన నీ స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ
నడిపించెనే నీ గుణాతిశయమును కీర్తించెనే నా హృదయార్పణ నన్ను మరుపించెనే నీ గుణాతిశయమును కీర్తించెనే ఈ నిరీక్షణాలలో నెరవేర్చెనే ఈ నిరీక్షణాలలో కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీదు నా శ్రమదినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన దివ్య కృపా నీదు కృపా కృపా సాగర మనోహరమైన నీ కృపా చాలునయ్యా కృపా కృపా మహిమలతో నన్ను నిలిపినది కృపా నిలిపినది కృపా స్తోత్రం హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ మెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలు నున్నను ఇబ్బందులైనను ఎంత కష్టము నున్నను నిట్టూర్పులైనను ఎన్ని బాధలు ఉన్నను ఇబ్బందులైనను ఎంత కష్టము ఉన్నను
హల్లెలూయా. ఇదిగో దేవా నా జీ స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణా నీ శరణా శరణా నీ శరణా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి. పలుమార్లువై తొలగినాను పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. ఆగిపోకు సాగిపోకు ప్రియసుతినిక పని చేయనిమ్ము. నశించు ఆత్మలను దరిచేర్చే కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు. నీ హృదయ భారంబునసగి ప్రార్థించి పని చేయ నేర్పు. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. నశించు ఆత్మలను దరిచేర్చే కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం అంకితం. విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయ నేర్పు. నీ విస్తార పంట ఫలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విట్టు మనసు కలకాలం మరి నాకు నసగు. క్షేమ క్షేమ కాలమైనా కనపరచ బ్రతుక నిమ్మయా. నశించు ఆత్మలను దరిచేర్చే కృప నిమ్మయా. విస్తార పంట ఫలము నుండి
దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం శరణా నీ శరణా శరణా నీ శరణా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం హల్లెలూయా. స్తోత్ర హల్లెలూయా. దేవుడు చేసిన మేళ్ళు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున దేవుని సన్నిధిలో ఆయన చేసిన మేళ్ళు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి స్తోత్ర సాక్ష్యాలు చెప్పే బిడ్డలు త్వరపడి దేవుని సన్నిధిలో సాక్ష్యాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. దేవుని చేసిన మేళ్ళు మరొక ఆయన సన్నిధిలో సాక్షులై ఉండలాగున మనము ఆయన ఎదుట పొందబడిన మేలులు ఏందయ్యా అంటే ఆయన సాక్షులుగా నిలబడతాం. స్తోత్ర స్తోత్ర
స్తోత్రం. హల్లెలూయా. మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. అందరం లేచి నిలబడి మూలవాక్యం చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సామవలసిన వారై యుందురు గాని ఆత్మచేత శరీర క్రియల చేత చంపబడిన ఎడల జీవింతురు. హల్లెలూయా. శరీర ఆశలు అవి చంపబడితేనే మనము సజీవులుగా ఉంటామని యేసయ్య ఈ వర్తమానాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అనుభవము, దేవునిలో అనుభవం కలిగిన వారమై మనం ఉండాలి. స్తోత్రం. బైబిల్ కింద పెట్టేద్దాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ మహోన్నతుడైన దేవుణ్ణి మనసారా ఆరాధించుకుందాం. రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజా రవికోటి తేజ రమణీయ పరిపాలక. విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. స్తోత్రం. అందరూ లైవ్ లో ఉన్నవారు, దేవుని సన్నిధిలో ఉన్నవారు లేచి నిలబడి ఆరాధన చేద్దాం. పరిపూర్ణమైని మహిమా స్వరూపము నా కొరకే త్యాగము చేసి పరిపూర్ణమైని మహిమా స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేలా. మళ్ళా కృపా సత్యములతో
స్థాపించెదా రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించని సియోనులోను స్తుతుల సింహాసనమును విడువని కృపణాలు సియోనులోనున్న స్తుతుల సింహాసనము ఉపదేశమును నాయడల సఫల పరచి ఉన్నతమైనని ఉద్దేశములను నాయడల సఫల పరచి ఊరేగించుచున్నావు విజయోత్సవం ఆడాలి యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవములో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాది రాజా రవికోటి తేజ రమణి అందరూ స్వరాలెత్తాలి రాజా పరిపాలక రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించిని సియోనులోనున్న స్తుతుల సింహాసనము స్తోత్రం అనుభవం కలిగిన వారమై దేవునితో అనుభవం కలిగిన వారమై ఆయన సంచరించు సమయం ఇది ఆయనను అడిగే సమయం ఇది మగటము ధరించిన మహారాజు సౌభాగ్యమును నా కొరకే స్థిరపరచితివి మగటము ధరించిన మహారాజు సౌభాగ్యమును నా కొరకే స్థిరపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షి అందరూ పాడదా స్తోత్ర సంగీతమే నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినైనా పాడేదా స్తోత్ర సంగీతనలే రాజాది రాజా రవి రాజులకు రాజైన యేసయ్యను ఆరాధిద్దాం సామ్రాజ్య పరిపాలక విడువని కృపణాలు స్థాపించెనే సియోను విశ్వాసులారా సియోను సంఘస్థులారా యేసయ్యను ఆరాధించండి విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును
విడువని కృప నాలో స్థాపించెను. ఆయన కృప విడిచిపోదు, సియోను ఆయన విడిచిపోడు మనలను. స్తుతుల ఆసనమును రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా అదే మాట రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విడువని కృప నాలో స్థాపించెను. సియోనులోనున్న స్తుతుల సింహాసనమును విడువని కృప ఆయన కృప విడిచిపోదు. ఆయన మనల్ని సూచుచున్న దేవుడై ఉన్నాడు. అనుభవం కలిగిన వారమై ఆయనలో అనుభవం కలిగిన వారమై ఆయన స్తుతించువాని కృప నాలో స్థాపించెనే. సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోను స్తుతుల సింహాసనమును విడువని కృప నాలో స్థాపించెనే. సియోనులోనున్న స్తుతుల సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును సియోనులోనున్న స్తుతుల సింహాసనమును వర్ణన కదని పరిపూర్ణమైనని మహిమా స్వరూపము నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుతున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేది. అదే మాట కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ మహిమలను నేను ప్రకటించేదా. కృపా సత్యములతో కాపాడుచున్నా నీలో ఉన్న సత్యం, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నిసంకల్పమైన సత్యములో ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. కాపాడుచున్నాడు దినమెల్ల నీ మహిమ నేను ప్రకటించేదా. ఆ సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. ఆ సత్యములతో కాపాడుచున్నావు కృపా సత్యములతో కాపాడుచున్నావు కృపా సత్యములతో కాపాడుచున్నావు కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా. నేను ప్రకటించేదా నేను ప్రకటించేదా నేను ప్రకటించేదా నేను ప్రకటించేదా నేను ప్రకటించేదా. నిన్నే
కృపా సత్యములతో కాపాడుచున్నావు. దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా, నేను ప్రకటించేదా, నేను ప్రకటించేదా. అందరు ఆకాశం వైపు రెండు చేతులెత్తి, అందరు ఆకాశం వైపు రెండు చేతులెత్తి. అయా, నీ కృపా సత్యములతో నన్ను ఇప్పటి వరకు, ఈ దినం వరకు నన్ను కాపాడిన దేవా, దినమెల్లా నన్ను ప్రభువా నీవు నన్ను మహిమతో నన్ను దిగి వచ్చి నన్ను కరుణిస్తున్న దేవా, నీకు వందనాలయ్యా. అయా, నీవు నా వైపు చూచుచున్న దేవుడవు. దినమెల్లా, నిమిషమెల్లా, ఈ క్షణమెల్లా నన్ను కాపాడిన వాడవు నీవే. నా ఉద్యోగములలో, నా ప్రయాణములలో, సమస్త విషయాలలో ప్రభువా నువ్వు నన్ను కాపాడుతున్న దేవా. అయా, బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీ సన్నిధికి నడిపించిన విధానముకై నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా, నీ సన్నిధిని ఆత్మాభిషేకముతో నింపండి. బల సూచకమైన మందసము ఎదురు నీ బిడ్డలు ఉన్నారు. అయా, నీ ఆత్మలు ప్రభువాన్ని ఇంకా నీ సన్నిధిలో ప్రవేశించబడేలాగా కృప చెప్పించండి. సమాధానకర్త అయిన దేవా, నిరీక్షణ కలిగిన వారికి, నెమ్మది కలిగిన వారికి అయా, నీ ఆత్మ నీ శరీరమును లోపరుచుకున్న వారికి శరీరేచ్ఛ నీలో నుండి తీసివేస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను. అందుకని మీరు శరీరాశలను చంపుకోబడిన వారై ఉండాలి. ఆత్మ చేసే శరీర క్రియలను చంపబడితేనే మనం జీవిస్తాం. శరీరము జీవించబడి ఉండాలి అంటే శరీర ఆశలు చంపబడి ఉండాలి. శరీర ఆశలు చంపబడి ఉండాలి. తీర్మానం చేసుకో. అయ్యా, నా శరీర ఆశలను నేను శరీర ఏచ్ఛలను ఇదిగో నీ సన్నిధిలో విడిపిస్తున్నాను. నీ సన్నిధిలో నేను విడిపించున్నాను. నీ సన్నిధిలో నేను విడిపించేస్తున్నాను. నీ సన్నిధిలో నేను విడిపిస్తున్నాను. నేను విడిపించుకోబడిన దానవై ఉన్నాను. దేవుని సన్నిధిలో మనం మా పాపాలు ఒప్పుకోబడి ఉంటాయి. అందుకని ఆయన అంటున్న మాటలు, నీ శరీరాశలను దేవుని సన్నిధిలో వదిలిపెట్టేశావు. ఇక నుంచి నూతనమైన ఆత్మన యేసయ్య నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుని కుమారులమై ఉండాలంటే, దేవుని యొక్క బిడ్డలమై ఉండాలంటే, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడి ఉండాలంటే అనుభవం కావాలి. అనుభవంతో దేవుడు ఈ రోజు నీతో మాట్లాడబోచున్నాడు. అనుభవం అనేది దేవునిలో ఉండబడి ఉండాలి. లోక సంబంధమైన అనుభవం వేరు, శరీర సంబంధమైన అనుభవం వేరు, సమాధాన అనుభవం వేరు. నీలో ఏ అనుభవం ఉన్నా నా యేసయ్య అనుభవం నీకు కావాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ స్వరూపి తండ్రి, నీకే వందనాలు, స్తోత్ర. నీ బిడ్డల విషయంలో ప్రభువా మేమెన్నో మారు మొరపెట్టిన విషయాన్ని బట్టి నువ్వు కార్యాలు జరిగిస్తూ నీ సన్నిధికి నీ బిడ్డలను నడిపిస్తున్న విధానముకై నీకు వందనాలు, స్తోత్ర. నీ చిత్తానుసారముగా నీ సన్నిధిలో మేము నిన్ను స్తుతించుచుండగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నాయన, మా స్తుతుల పైన ఆశీనుడైన వాడా నీకు వందనాలు. నీ బిడ్డల ప్రభువా నిండుగా ప్రభువా నీ వాక్యముతో నింపండి నాయన. నీకు వందనాలు. వినగలిగిన చెవులతో, అంగీకరించబడిన హృదయముతో వారు వినబడిలాగా కృప చూపించండి. సమాధానమును వారిలో నిండుగా సమృద్ధించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయా, నీ బిడ్డలను బలపరచండి నాయన. అనుభవంలో వారు ఉండబడేలాగా కృప చూపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం.
స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన అందరూ ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. వెనక్క తిరగండి, నడుని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ సియోను ప్రార్థన విశ్వాస మినిస్ట్రీస్ నుండి నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినాలలో దేవుడు మనతో మనందరితో వాగ్దాన పుత్రుడై ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవాడై ఉన్నాడు. అందుకనే అనుభవము ఈరోజు దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు అందిస్తున్న వాక్యం ఏంటి అంటే అనుభవము. అనుభవం అంటే దేంట్లో ఉండాలి? అనుభవం అంటే దేంట్లో ఉండాలి? ఈ లోకములో జీవిస్తున్న మనిషికెల్లా ఏముంటుందయ్యా అంటే అనుభవం ఉంటుంది. ఏ పనిలో చేస్తున్నా, ఏ విషయంలోనైనాను, ఏ యొక్క చిన్న విషయంలో కూడా మనిషికి అనుభవం కలిగి ఉండాలి. కానీ దేనిలో అనుభవము? ఈ లోక సంబంధమైన అనుభవం చూసుకుంటే ఎన్ని అనుబంధాలు ఉన్నాయి అంటే ఏళ్ల మీద లెక్క వేయచ్చు, ఏళ్ల మీద లెక్క వేయచ్చు. ఉద్యోగంలో అనుభవం కావాలి, పిల్లల్ని పోషిస్తే అనుభవం కావాలి, కుటుంబం నడిపించే అనుభవం కావాలి, భార్యాభర్తలు కలయిక అనుభవం కావాలి. ఇక ఈ లోక అనుభవము, ఈ లోక వ్యక్తిగతాలు, ఇంకా చెప్పుకుంటే పోతే ఎన్నో అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ అనుభవాలు ఎలాంటివి? ఈ అనుభవ ఉద్దేశాలు ఎలాంటివయ్యా అంటే మనం అప్పుడప్పుడు కూడా అంటూ ఉంటారు దేవుని యొక్క సంఘాల్లో కూడా, నేను సీనియర్ని, నాకు అనుభవం ఎక్కువ, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క ముందడుగులో, లేదంటే దేవుని యొక్క అనుభవంలో నేను ఉన్నానని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ అనుభవం అంటే ఎలాగ ఉండాలి? అనుభవం అంటే ఎలాగ మనము నేర్చుకోవాలయ్యా అంటే శరీరేచ్ఛలను అణుచుకోబడితేనే మనం బ్రతకబడతాం. అది అనుభవం. అందుకని అన్నాడు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు రాయబడిన మాట ఏంటంటే, మనము దేవుని కుమారులమై ఉండాలయ్యా అంటే, మనము దేవునితో పాటు భయభక్తులు కలిగి ఉండాలయ్యా అంటే మనకేం కావాలయ్యా అంటే దేవుని యొక్క అనుభవం మనకు కావాలి. చూడండి, అందరూ శ్రద్ధగా చదువుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా వినండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపాలి, చంపిన ఎడల జీవించెదరు. అలాగ చంపితేనే మనం బ్రతుకుతాం. 14వ వచనంలో ఇంకో మాట ఉంది చూడండి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. అంటే దేవుని దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క అనుభవంలోనికి, దేవుని యొక్క ఆత్మ చేత ఎంచబడి నడిపించబడతారో వారు ఏమై ఉంటారయ్యా అంటే దేవుని యొక్క కుమారులై, దేవుని యొక్క కుమారులై, దేవుని యొక్క కుమార్తెలై, దేవుని యొక్క బిడ్డలై ఉంటారు. అందుకని ఇంకో మాట చూడండి, 15వ వచనం, ఎలా అనగా
మరలా భయపడుటకు భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని నేను దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. పుత్ర ఆత్మను నేను పొంది తిని. ఏమన్నాడో చూడండి, నేను ఏ ఆత్మను పొంది తినంటే దత్తపుత్ర ఆత్మను నేను పొంది తిని. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టు. మనము ఎవరికి మొరపెడుతున్నామయ్యా అంటే, అయ్యా తండ్రి, యేసయ్యా నీ నామమునే నేను మీకు మొరపెడుచున్నామని. అందుకని అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు అక్కడ రాయబడి, అయ్యా తండ్రి అని ఆయన నామమున మనము మొరపెడుచున్నాం. మనము దేనికి అనుభవంలో ఉండాలి అంటే, ఇప్పుడు లోకములో జీవిస్తున్నారు. జీవితంలో ఇప్పుడంతా కల్చర్ మారిపోయింది. ఒకప్పుడైతే ఎలాగో జీవించేవారు అయ్యా అంటే, పాత జీవితాన్ని మనం పోల్చుకుంటే ఎప్పుడయ్యా అంటే, ఈ మా తల్లి యుగం కాకుండా మా తల్లి యొక్క యుగం ఉంటుంది చూడండి. ఆమె తల్లి వారు జీవించిన జీవిత కాలంలో వారు ఎవరు జీవించారయ్యా అంటే, వారు దేవుని యొక్క అనుభవంలో ఉండడానికి నడిపించబడింది మా తల్లి. ఆ అనుభవం అనేది ఎలాగొస్తుంది అంటే, తల్లిదండ్రులు నడిపిస్తేనే ఆ అనుభవంలో ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, శ్రద్ధగా వినండి. ఈరోజు ఆ అనుభవం చూస్తే వచ్చేస్తుందా అంటే, కొంతమందికి చూస్తే పట్టేస్తారు. ఆ జ్ఞానం వేరు. అలాగే తల్లిదండ్రులు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని వెళితేనే పిల్లలు వస్తారు. ఆ అనుభవంలోనికి మనము పిల్లల్ని నడిపించబడి ఉండాలి. అందుకని అంటున్నాడు, శరీరేచ్ఛలను మనము చంపివేసుకోవాలి. మనము ఏ ఆత్మను పొందుకోవాలంటే దత్తపుత్ర ఆత్మను మనం పొందుకోబడి ఉండాలి. అలా పొందుకోబడి ఉంటేనే మనము యేసయ్యకు మొరపెట్టినప్పుడు, అయ్యా యేసయ్యా నా తండ్రి అని ఆయనకు మనము మొరపెట్టువై ఉన్నాం. అందుకనే పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మాటలు రాయబడ్డాయి. మనకు అనుభవపూర్వకమైన మాటలు మనకు కావాలయ్యా అంటే, దేవుడిలోనే అవి అనుభవపూర్వకమైన మాటలు ఉన్నాయి. అందుకని ఈ లోకములో ఎలా జీవిస్తున్నారయ్యా అంటే, ఇప్పుడు అంతా కల్చర్ మారిపోయింది. ఇప్పుడు ఎలాగున్నారంటే, పెళ్ళి కాక ముందులే ఇద్దరు కలిసే అనుభవం. ఇది ఏందయ్యా అంటే లోక సంబంధమైన అనుభవం. పాత నిబంధనలో దాన్ని ఎలా పోల్చేవారయ్యా అంటే వ్యభిచారముతో పోల్చేవారు. దానికి ప్రాయశ్చిత్తం ఏందయ్యా అంటే మరణశిక్షణ విధించబడిన వారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం అయితే ఆమె ఏదైనా భర్తను కానీ లేకపోతే ఎవరినైనా ఆమె ఏదైనా వారితో తప్పు చేస్తే ఆమెను మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపేసేవారు. ఇప్పుడు అలా కాదు. తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి సశరీరుడై వచ్చినప్పుడు ఆయన అంటున్న అనుభవం ఏంటి అంటే, నువ్వు ఎన్ని పాపములు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని నరహత్యలు చేసినా, ఎన్ని పాపములు ఎచ్చులో ఉండబడినావు, నీవు అనుభవములో ఉన్నావు. ఈ అనుభవంలో ఉన్నావేమో లోక అనుభవము వ్యర్థమై ఉన్నది. దాన్ని ఇప్పుడు ఏమంటున్నారయ్యా అంటే, ఏమంటున్నారు? రిలేషన్షిప్. ఒకప్పుడు పెళ్లి కాకముందులో ఇంకోటి డేటింగ్ అది అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా మనమేమో ఇంగ్లీష్లో వీక్ కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంట. ఏంటంటే కొన్నాళ్ళు వారు మా తల్లిదండ్రులు లేకపోతే ఎవరైనా తెలియకుండా మీరు ఎక్కడో రూమ్ తీసుకొని రిలేషన్షిప్లో ఉంటారు. ఉండి ఈ అమ్మాయి ఏదైనా తప్పు చేసింది అనుకోండి, లేదంటే అబ్బాయి ఏదైనా తప్పు చేసాడు అనుకోండి, విడిపోతారు. ఇది రిలేషన్షిప్. వారు అర్థం చేసుకొని నువ్వు తప్పు చేశావు, నేను ఇంక మళ్ళీ వేరే అమ్మాయితో. ఇదేంటిది? ఇదేం కల్చరు? ఇది కల్చరా? అనుభవం. దేంట్లో అనుభవం? లోక సంబంధమైన అనుభవం ఇది అట. ఎంతమందిని అమ్మాయిల్ని అలాగ చేస్తే నువ్వు అనుభవంలోకి వస్తావు? ఎంతమందిని అమ్మాయిలను మారిస్తే అనుభవంలోకి వస్తావు? ఎంతమందిని అబ్బాయిలను నువ్వు మారిస్తే అనుభవంలోకి వస్తావు? ఎంతమంది పురుషులను మారిస్తే నువ్వు అనుభవంలోకి వస్తావు? ఇది అనుభవం ఏంటి? నీకు పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, పిల్లలను వదిలిపెట్టి వెళ్ళిపోయే అనుభవం అంట. ఇదేమిటి అనుభవం?
భర్త ఉన్నప్పుడే పిల్లల్ని పెట్టుకొని ఎలా కాచుకునేవారు తల్లిదండ్రులు. ఇప్పుడు ఏమైంది, వాడికి ఒక ఫోన్ ఇచ్చేసి ఇదిగో నువ్వు నీ జీవితం చూపించు. ఇక ఏమేం చేస్తుంది, ప్రియుడితో ఈ ఈ యొక్క రిలేషన్షిప్ ఎక్కువైపోయింది. మన భారతదేశం ఏ అనుభవంలో ఉంది అంటే, భారతదేశం అనుభవం ఎలాంటిది అంటే, చెడ్డ మాటలు చెప్పటంతో, అబద్ధ మాటలు చెప్పటంతో నంబర్ 1 స్థానం వచ్చిందట ప్రపంచంలో. ప్రపంచంలో అబద్ధాలు చెప్పటానికి నంబర్ 1 స్థానము ఎంచబడినదట భారతదేశం. చూడండి ఎలా ఉన్నదో భారతదేశం. ప్రపంచ దేశాల్లో నీతి నిజాయితీ ఉన్న దేశాలు ఏవంటే అవి కొద్ది దేశాలే. మొన్న ఈ మధ్య ప్రధానమంత్రి వెళ్ళాడు. మన ఇండియా ఆయన ఆ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. బ్రెజిల్ అట్టుకుంటా, బ్రెజిల్ దేశంలో, ఆ దేశంలో తల్లిదండ్రులు ఉద్యోగం వెళ్తే పిల్లల్ని రోడ్డు పక్కనే ఆ యొక్క నడిపించుకెళ్తారు చూడండి, నడిపించుకెళ్తారు. అక్కడ పెడితే వాళ్ళ పాల ప్యాకెట్లు అన్నీ పెడతారట, అక్కడే పెట్టేస్తారట. పెడితే వారు ఏం చేస్తారు తెలుసా, ఎవరో పిల్లలు ఏడ్చినప్పుడట ఆ పాలు పెట్టి వారికి తాగిచ్చి వాళ్ళని లాలన పరిచి వారు వెళ్ళిపోతారట. వీడు మళ్ళీ ఆడుకుంటూ ఉంటాడట. దేనిది మనం చేయగలమా? మనం చేయగలమా? కాసేపు పిల్లలను పట్టుకోమంట, అమ్మాయి నీ పనులేమో కానీ నన్ను వీడు తాట తీసేస్తున్నాడు రా అమ్మాయి, నన్ను ఊపిరా నీట్లేదు అమ్మాయి వీడు గొడవనే భరాయించలేకపోతున్నాను అమ్మాయి. ఏంది ఇది, వీడేం చేస్తున్నాడు చూసావా, నన్ను ఎక్కువ తొక్కుతున్నాడు అమ్మాయి, నా ఒళ్ళంతా గొల్ల చేస్తున్నాడు. మనవడు లేకపోతే మనవరాలని ఎక్కిసి తొక్కిడు అనుకోండి, ఏమంటారు? గాసేపే కదా అది. ముద్దుడు సామెత ఏదో ఉంది, ముద్దు ముచ్చట్లు కదా. అందుకనే మనము దేనిలో అనుభవం కలిగి ఉన్నాం, ఆ అనుభవము ఎలాగుంటబడుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు, అపోస్తులైన పౌలు గారు రోమాపత్రిక రాస్తూ అంటున్నాడు, ఇదిగో నేను దత్మపుత్ర ఆత్మను పొంది ఉన్నాను, ఆయన నామమున తండ్రిని నేను మొరపెడుచూ ఉన్నాను. ఆ అనుభవంలోకి ఉండబడి ఉండాలి. ఇలాగే మేము ఇలాగే టీ తాగటానికి వెళ్తే అక్కడ ఒక ఆవు ఉంది. అప్పుడు ఆవు ఉంది, ఆమె ఆవుని చెప్పులు ఇటు చేసి దండం పెడుతుంది, కూతురు కూడా దండం పెడుతుంది. అప్పుడు అంటున్నాడు, నాతో ఉన్న ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యగారు ఇది వాక్యంలో చెప్పాలంటున్నాడు. నేను అప్పుడు అనుకున్నాను, దేవుడు సంకల్పం అయితే చెప్పొచ్చులే అనుకుంటే, జరిగింది ఇది 2 రోజుల నేపథ్యమే. తర్వాత పొద్దున్నే లేచి నీ వాక్యం ధ్యానిస్తుంటే అనుభవముతో నువ్వు ఈరోజు మాట్లాడిన బిడ్డలతో హల్లెలూయా లోక సంబంధమైన అనుభవాలు నేర్పించేస్తున్నారు. ఏ అనుభవాలు అంటే, నువ్వు ఏది చేస్తావో అదే పంట కోస్తావు, అది తెలుసుకోబడి ఉండాలి. ఆ విషయం కూడా అందుకని అంటాడు గలతీ పత్రిక 6:8 ఏమంటున్నాడు, ఎలా అనగా చూడండి, గలతీ పత్రిక 6:8 ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమున పంట కోయును. హల్లెలూయా. మంచిగా విత్తువాడు అనగా, ఇప్పుడు రైతులందరూ విత్తనాలు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. దేనికని? ఎప్పుడు ఏ టైంలో ఎండ ఎక్కువగా ఉంటుంది అప్పుడు విత్తనాలు పెట్టేస్తాం, పంట దిగుబడి ఉంటుంది అని అనుకుంటారు. కానీ అది ఈ లోక సంబంధమైన ఆలోచన. ఏది ఏ టయానికి ఎలాగ జరగాలో, అది ఏ పంట సమృద్ధి పండించే కాలమైనను అది ఎవరి అనుభవంలో ఉందయ్యా అంటే దేవుని యొక్క అనుభవంలో ఉంది. హల్లెలూయా. అందుకనే ఒక మాట అన్నాడు, కరెక్ట్గా నేను 4 మాటలు రాసుకున్నాను. దేవుని చిత్తం అయితే ఆ 4 మాటలు నేను మీతో చెప్తాను, లేదంటే 2 మాటలు చెప్తాను, 2 మాటలు బుధవారం చెప్తాను. చూడండి, 1 కొరింథీయుల పత్రిక 2:14 రాసుకునేవారు శ్రద్ధగా రాసుకోండి. అనుభవము, టైటిల్ పేరు అనుభవము.
1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి చదివేవారు శ్రద్ధగా చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. ఏంటంట అక్కడ రాయబడిన మాట ఏంటి? మళ్ళీ చదవండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఎందుకని? ఇప్పుడు ఒక రోబోని సృజించారనుకోండి, దానికి తెలుసా? దానికి అన్నీ తెలుసా? తినటం తెలుసు, వంట అన్నీ తెలుసా? చేస్తుంది. నువ్వు ఏది దానిలో ఇప్పుడు రోబోలు ఎక్కువైపోయినాయి, టెక్నాలజీ ఎక్కువైపోయింది. అందుకని అన్నాడు, ఇదిగో అభివృద్ధి పరిచేది ఎవరు? ప్రకృతి సంబంధమైనది ఎలాగ సృష్టించబడుతుందయ్యా అంటే, డబ్బుంటే చాలు ఏదైనా చేస్తామనుకుంటున్నారు మనిషి. ఇప్పుడు రోబోలు వచ్చేసాయి. వంట ఉండటానికి ఒక రోబో, అంటులు తోమటానికి ఒక రోబో, ఇల్లు తొడవటానికి ఒక రోబో, మనిషిని వీపు రుబ్బటానికి ఒక రోబో, ఆపరేషన్కి రోబో, ఇక అన్ని రోబోలే చేసేది. మనిషి ఏందయ్యా అంటే తిని కూర్చుంటే ఏమవుతారా అంటే నాకులాగా అవుతారు, లావుగా ఏమవుతారు? నాకులో మనిషికి పని ఉండాలి కదా. దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు వారు ఏం చేశారయ్యా అంటే ఆ తోటలంతా వారు దాన్ని ఏమి పరిశోధిస్తూ తిరుగుతూ ఉండేవారు. ఆ యొక్క ఏదైనా తోటలో తిరుగుతూ ఉండేవారు, సేద్యము చేసుకోవడానికి. తర్వాత దేవుడు వారికి భూమి ఇచ్చాడు. అందుకని అంటున్నాడు చూడండి, మనము ప్రకృతి సంబంధమైనవి వాటికి మనము దూరం పెట్టాలి. అందుకని కింద అంటున్నాడు చూడండి 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని ప్రభువు అతడెవడని చేతనైనను వివేచింపబడడు. ప్రభువును మనస్సుని ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారమై ఉండాలి. క్రీస్తు మనస్సు మనలో ఉండబడి ఉండాలి. అందుకనే మనలో ఉన్న శరీరము కోరుకునేది వేరు, మనస్సు కోరుకునేది వేరు. ఈ రెండిటికి తేడా ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవి లేకుండా ఉంటేనే ఆయన మన పరిశుద్ధతలో మనము ఆయనను చూస్తాం. శరీరంలో ఉన్న ఆశలు చంపుకోబడి ఉండాలి, చంపుకోబడి ఉండాలి. ఎన్నో మార్లు చెప్పారు. శరీరం ఏం కోరుతుంది అంటే సుఖం కోరుతుంది. కాసేపు 8 గంటలు దాటి డ్యూటీ ఎక్కువ చేస్తే శరీరం అలసిపోయినట్లుంటుంది. అదే కంటిన్యూషన్గా 12 గంటలు డ్యూటీ చేసామనుకోండి, అలవాటైపోద్ది. ఒకటి చేస్తే శరీరానికి అలాగా అలవడిపోతుంది. నువ్వు నైట్ అలాగే ఫోన్ చూస్తూ ఉన్నావు అనుకోండి, అలాగే ఆ టైం దాకా నీకు నిద్ర పట్టేది. ఇక దానికి దాసుడు అయిపోతావు, దానికి దాసురాలు అయిపోతావు. ఈ శరీరేచ్ఛలు ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు మనుషులు. అందుకని ఒక మాట అన్నాడు చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గలతీ పత్రిక, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలి. అప్పుడు శరీరేచ్ఛలు అది ఆత్మసారముగా నడుచుకొని నేను చెప్పాను కదా, శరీరేచ్ఛలు చంపబడితేనే మనం నిత్యము జీవించబడి ఉంటాం. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా
నడుచుకొనుడి, అప్పుడు మీ శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలట? అణుచుకోవాలి. అలాగుంటేనే మన ఆత్మానుసారమైన కార్యాలు జరిగించబడతాయి. హల్లెలూయా. ఇంకో మాట అంటున్నాడు చూడండి, అదే గలతీ పత్రిక 5:22 ఆత్మానుసారమైన క్రియలు మనలో ఏమయ్యాయంటే, అయితే ఆత్మఫలమేమనగా మనుషుల్లో ఉండవలసిన లక్షణాలు ఏంటో చూడండి. మనలో ఉండవలసిన లక్షణాలు ఏంటో చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము. ఎన్ని చూడండి ఇక్కడ ఎన్ని ఉంటాయి చూడండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఆశ ఉండాలి కానీ మళ్ళీ ఏముండాలి? నిగ్రహం ఉండాలి. అందుకని అంటారు అప్పుడప్పుడు, అరే నువ్వేంట్రా మగవాడు పోయింటి అలాగా ఆడదాన్ని చూస్తే చాలు సొంగగలుచుకుంటావేరా అంటారు అప్పుడప్పుడు. కానీ మనుషుల్లో ఏంటయ్యా అంటే ఆశా నిగ్రహం ఉండాలి. పోయే పని అందరు ఆడళ్ళు ఒకటేగా. ఆశలు, అనేకమైన ఆశలు మనుషులు పుడుతూ ఉంటాయి. అందుకనే మనలో ఉండకూడదు ఏవయ్యా అంటే 9వ వచనంలో రాయబడిన చూడండి, అక్కడ 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము. చూడండి ఎన్నున్నాయి అంటే మొత్తం 16 ఉన్నాయి. మంచి పనులేమో 9 ఉంటే 16 మనలో ఏమన్నాయా అంటే చెడ్డ పనులు ఉన్నాయి. చూడండి ఆ 16 ఏందయ్యా అంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, వేషములుగా దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమకములు, అసూయలు, ఏంటది? మత్తతలు అంటే మత్సపడటం, అల్లరితో కూడిన ఎన్ని? 16 లక్షణాలు మనలో ఎవరి దగ్గర ఉన్నాయా లేవా చూసుకోండి. అల్లరితో కూడిన ఆటపాటలు, చోరకూరని చెదురులాడుకుంటూ నేను అదే చెప్తాను, చెదురులాడుకోవద్దు. కలహములు, మత్సరములు, అసూయ ఎప్పుడు కలిగిద్ది? ఎదుటివారు ఏదైనా మంచి బట్టలు వేసుకున్నారు అనుకో మనిషికి కలిగేది అంటే అసూయ. మనిషి ఏదన్నా మంచి నగేసుకుంది అనుకోండి, మా జ్ఞానలక్ష్మి అక్క అప్పుడప్పుడు కూడా చూడండి 7 కొంగరాలు పెట్టుద్ది, మంచి బంగాళాపు నగలు వేసుకుంటుంది. ఎవరన్నా అటు చూస్తే ఏమనుకుంటారు? అబ్బో ఏంటి జ్ఞానం ఏంది ఈరోజు ఇంత అందంగా తయారైంది ఏంటి, ఇంత బాగుంది ఏంటి? అసూయ. దేనికైనా పిల్ల అంత అందంగా రెడీ అయింది. అమ్మాయి నీదేని పుట్టినరోజా పాడాకాయ, నాకేదో ఈరోజు రెడీ అయ్యాను. ఏమంటుంది? నేను రెడీ అయ్యాను కానీ ఈరోజు నేను అలాగేదో తాత్కాలికంగా రెడీ అయ్యాను నేను. దేనికయ్యా అంటే అసూయ. అందుకని అన్నాడు కింద ఇంకో మాట అన్నాడు, ఇంకో మాటను చూడండి అక్కడ. అసూయ 13వ వచనం. కూడిన ఆటపాటలు మొదలైనవి. పైకి రండి, పైకి. అల్లరితో కూడిపోయిన ఆటపాటలు మొదలైనవి. పైకి అలాగే వెనక్కి రావాలి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము. వెనక్కి రావాలంటే మీరు ముందరికి వెళ్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయ, సహోదరులారా, అసూయ లేదండి మళ్ళీ మర్చిపోండి. జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, విమతములు, భేదములు, అసూయలు, మత్తతలు, పద్ధతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరంట. హల్లెలూయా. ఇవి చేయువారు దేవుని రాజ్యమును ప్రవేశించరట. ఇక నుంచి నీ యొక్క హృదయములో, నీ ఆలోచనలో, నీ శరీరములో ఇవేమో ఉన్నాయివేమో, నువ్వు ఇవి తీసివేసుకోబడితేనే. అందుకని అంటున్నాడు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచిదనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం.
మనిషికి ఏమి కావాలయ్యా అంటే మంచి పేరు కావాలి. చచ్చిపోయినప్పుడు ఫలానా వ్యక్తి చనిపోయాడయ్యా అంటే వాడు మంచివాడు అనాలి. ఒరే వాడు పోయాడు పోనీరా, పురుగులు పట్టిపోతాం, నాశనం. ఇది మనం కోరుకునే. చనిపోయిన మనిషి మొత్తం ఎవరైనా సరే పురుగులు పడతాడు. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు ఏవి, మంచి లక్షణాలు ఏవో మీరు తెలియజేసుకోబడి ఉండాలి. అందుకని ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తాడు. మనము ఏది విత్తుతామే అదే కోయబడతాం. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, అరే మంచితనం అంటే మంచిగా ఉండేది, నీలో ఉంటే మంచితనం ఉంటే ఆ మంచితనము ఆ విత్తనాలు విత్తబడి ఉంటాయి. అందుకనే నువ్వు చెడుతనం చేస్తూ అరే నువ్వు చెడ్డ పనులు చేయొద్దంటే ఊరుకుంటారా? అందుకనే పిల్లలకి నేర్పించాల్సింది ఏదో అది నేర్పించాలి. దేవుని సన్నిధికి తీసుకువెళ్ళటం, ఆరాధన చేయటం, ప్రార్థన పాడటం, ఎలాగా ఇవి దేవునిలో ఉండబడినవి. బజార్కి వెళ్దాం రాండి, ఈడు బండి తీసుకుని ముందర ఉంటాడు. ఎందుకని? మా అమ్మ తీసుకెళ్తే ఏదైనా కొనిపెట్టుద్దేమో అని, లేదంటే బండికి పెట్రోల్ పోపిస్తుందేమో, నేను వేసుకొని తిరగొచ్చని. దేనికి? ఆలోచన మనిషి విధానము మార్చివేస్తూ ఉన్నది. అదే చెప్తూ ఉంటాను. సరదా పోయి ఏమవుతుందట, అందుకనే చెప్పేది, శత్రువు శనగిత్త అవుతుందట. చతురు ఏమైంది? శనగిత్తే. ఇది బాగున్నంత సేపు బాగానే ఉంటుంది. ఆ చతురు రేగి మంట అయిపోద్ది. ఏమంట? ఇద్దరు కొట్టుకునే అంత మంట అవుద్ది. కొట్టుకుంటే ఏమైద్ది? వాడి శరీరంలో ఉన్న తాపమానం కొట్టంగానే ఏమవుద్ది? చర్మం మంట ఎక్కిపోద్ది. అందుకని అంటున్నాడు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదట. హల్లెలూయా. రెండో మాట మిత అనుభవం. రెండో మాట మిత అనుభవం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును ఏంటట కొండెములు అంటే ఏంటి? సాడీలు. ఎవరు చెబుతారా అంటే ఆడవాళ్ళంట. ఎవరున్నారు? ఫస్ట్ మొట్టమొదటి చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలంట మాన్యులై కొండెములు చెప్పని వారును నిదానుభవము గలవారునై అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. హల్లెలూయా. ఎలాగుండాలి అంటే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలి. కొట్టుకు పంపించామనుకోండి, చిల్లర రూపాయి మిగిలింది, అమ్మా ఇదిగో రూపాయి మిగిలిందని నిజాయితీ. అదే రూపాయిగా ఏముందిలే, మా అమ్మాయికి అడగట్లేదని జేబులు వేసుకున్నాం అనుకో, రేపు దేవుడికి చెప్పాలి, మెమ్మగా చెప్పవసరం. ఎందుకంటే తల్లి అంటే ఏమైందంటే మా అబ్బాయిగా తీసుకుంటే ఏమైందిలే కొనుక్కుంటాడు అనుకుంటుంది. నీతో నిజాయితీ అనేది ప్రాముఖ్యతమై ఉన్నది. అందుకని అన్నాడు అక్కడ, నీవు కొండెములు అంటే సాడీలు. అప్పుడప్పుడు కూడా పిల్లలు లేని పెద్దవాళ్ళు కూడా ఏం చెబుతారంటే, ఎవరు లేనప్పుడు, అమ్మో ఆ అమ్మాయి గురించి తెలుసా నీకు? అమ్మాయి గురించి తెలుసా? మరి ఎందుకు అబ్బాయితో అట్ట మాట్లాడుతున్నా? ఆ అమ్మాయికి నేను ఏదో ఇస్తానని అన్నావు, ఎందుకు నువ్వు అలాగే చదువుతావు? అమ్మాయి అందరూ మోసం చేసిందమ్మా, వాళ్ళతో నీకెందుకు? నీ యొక్క బతుకేంటి, నీ యొక్క జీవితం ఏంటి అనేది నువ్వు చూసుకోవా? వారితో నీకు పోలికేంటి? కొండెములు ఆడువారు ఎక్కువైపోయింది. ఆరు మీద వీళ్ళ మీద వాళ్ళకి పనేముండదు. పొద్దున్నే లేక, అమ్మా ఏం చేస్తున్నా?
తిన్నావా? తెచ్చిపెట్టాడు. వాడు ఎందుకు తెస్తాడమ్మా? ఇక ఇదే ఈ లేచిన కాడి నుంచి ఫోన్ తీసుకో అమ్మా. వాడు ఏం చేస్తున్నాడు? వాడు పనులాడు ఉంటాడమ్మా. నేను ఎంత బాగా చూసుకుంటా నిన్ను. చూసుకునేది మీ ఆయన చూసుకో, నీ పిల్లల్ని చూసుకో. కాసేపు సంబంధం లేని విషయాల్లో నీకెందుకు? ఏం మాట్లాడతారు? ఏమి చెయ్యాలో, ఏమి మాట్లాడాలో, ఏమి మాట్లాడకూడదో తెలియని మాటలు. పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత అదే నీకు పుట్టిల్లు. తల్లి ఇల్లు నీకు మెట్టి నీళ్ళు అవ్వాలి, అది తెలుసుకోండి. అత్తింట్లో మాటలు తల్లింట్లో మాటలు అత్తింట్లో చెప్పాల్సిన అవసరం లేదు. కోడళ్ళు జాగ్రత్తగా వినండి, అత్తలు జాగ్రత్తగా వినండి. ఎక్కడిదక్కడే మర్చిపోవాలి. అలా చేయబడితేనే అది కాపురం అవుద్ది. లేకపోతే ఏమైద్ది అంటే, అందుకనే ఒక సామెత ఉంది కదా, గుడ్డుని ఓపికతో పరిశోధించబడి దాన్ని ఉంచితే సట్టిడి కూర అవుద్దంట. ఎంత అవుద్ది? సట్టిడి కూర. అవునా కాదా? దాన్ని గుడ్డు ఉన్నప్పుడు దాన్ని గుడ్డుని పొదగేసి దాని పిల్లలు వచ్చిన తర్వాత దాన్ని కాపాడి దాన్ని పెద్దది చేస్తే వండుకుంటే ఎంత అవుద్ది? కొండ కూర అవుద్దా అవదా? గుడ్డు అయితే నువ్వు ఒక్కదాని మీద తింటావు. కోడి మాంసం అయితే అమ్మాయి కూర వేయలేదేంది అడగొచ్చు. నువ్వు కోడిని పెంచావు కాబట్టి. పెంచింది ఎవరైనా, ఎందుకంటే కూర సట్టుడు అవుద్ది కదా. దేనికని? మనల్ని ఎలాగా అనుభవంలోకి, ఏ అనుభవంలోకి ఉంటున్నామయ్యా అంటే, ఏ స్థితిలోకి మనం ఉంటున్నామయ్యా అంటే, లోక అనుభవంలోనికి మనం ఉంటున్నాం, లోక స్థితిలోనికి మనం ఉంటున్నాం. మితము అనుభవం ఏంటి? అందుకని ఇంకో మాట కొంటున్నా చూడండి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. ఏలయనగా 2వ అధ్యాయము 2వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. బైబిల్లో తీసిన వారు చదవండి. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 264 వచనం. మనము భక్తిహీనతను, అది కాదు, ఏలయనగా సమస్త మనుషులకు, ఏలయనగా చూడండి, ఏలయనగా వృద్ధులు, ఏంటట? వృద్ధులు, మితానుభావం గలవారు, మాల్యులను, ఏంటట? స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనము యందు లోపము లేని వారమై ఉండవలెనని. చాలు 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 చాలు. విశ్వాస ప్రేమ సహనమును మితానుభవం ఉండాలి. దేనికయ్యా అంటే, ప్రతి విషయంలో మనం పెద్దవారి సలహా తీసుకోవాలి. వారు ఈ లోకంలో ఉన్నది దేనికంటే వారికి అన్నీ తెలుసు. ఇట్లాగే ఒక దేశంలో పెద్దవాళ్ళని చంపేయమని ఒక చట్టం వచ్చిందంటే, ఎక్కడోగా చైనాలోనే. అయితే కొన్ని రోజులకి ఏమైందయ్యా అంటే, ఆ దేశంలో కరువు వచ్చింది. పెద్దవాళ్ళందరూ చంపేశాడు. ఒక ఆయన ప్రేమ మీద ఏం చేశాడంటే, తన తండ్రిని ఏం చేశాడయ్యా అంటే, ఆ యొక్క అండర్ గ్రౌండ్ కింద వాళ్ళకేంటయ్యా అంటే, కింద ఒక వేస్టేజ్ చేసుకోవడానికి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో పెట్టేసి వాళ్ళ నాన్నకి అన్నం అవన్నీ తీసుకువెళ్ళిస్తూ, ఆ చట్టం వచ్చింది కదా అందరం చంపేయాలన్నప్పుడు ఆ ఇంట్లో, ఆ ఊళ్ళో సైనికులందరూ వెళ్ళి పెద్దవాళ్ళందరూ చంపేశాడట. ఆ దేశానికి కరువు వస్తే, ఆ కరువుకి రాజు అన్నాడంట, దీన్ని సలహా ఇస్తే వాడికి ఏది అడిగితే అది, బంగారం కోరుకుంటే బంగారం, ఏది కోరుకుంటే అది నేను ఇస్తానని ఆయన చెప్పాడట. అలాగే అతను వెళ్ళాడట. వెళ్ళి అతను చెబుతున్న మాట ఏంటంటాయా, కరువు వచ్చింది కాబట్టి
మీరు చెప్పింది నేను చెప్పింది వింటా అన్నారు కాబట్టి అన్నప్పుడు ఆ రాజు అన్నాడంటే చెప్పు అన్నాడట. ఏందయ్యా అంటే, పంట పండటానికి మన దగ్గర విత్తనాలు లేవు. ఇప్పుడు ఉన్నది ఆ యొక్క భూమి అంటే మనిషి నడిచే నడకుంటా చూడండి, ఆ నడకను దున్నేసేయండి అయ్యా. దున్నితే తడిపితే నీతో కాతో వాటిలో విత్తనాలు ఉంటాయి. ఆ దున్నితే తడిపితే ఆ యొక్క ఆ మొలకలు వస్తాయి, అప్పుడు పంట పండిద్దని చెప్పాడంట. సరే, ఆ రాజు కూడా అలాగే చేసాడట. అలాగే ఒక వారానికి విత్తనాలు వచ్చినాయట. ఆ విత్తనాలు అలాగే ఉన్నవి మొలిసి ఆ యొక్క అలాగలాగా పంటని అభివృద్ధి చేశాడట. అలాగే అభివృద్ధి చేసిన తర్వాత సంవత్సరం అయిపోయింది. రాజు దగ్గరికి అలాగే వచ్చాడు అతను. అయ్యా మరి ఏంటి నాకు బహుమానం ఇస్తారన్నప్పుడు తనకు అలాగే ఇచ్చాడు. కానీ రాజు అంటున్నాడట, అయ్యా నీకు ఇంత ఆలోచన నీకు ఎక్కడ వచ్చింది, చిన్న వయసులో నీకు ఎలా వచ్చిందయ్యా అంటే, అప్పుడు రాజుతో ఒక మాట అంటున్నాడు. రాజు, నువ్వు నన్ను చంపవు కనుక, నువ్వు నన్ను చంపనని ప్రమాణం చేస్తే నా దగ్గర ఒక నిజం ఉంది చెప్తాను అన్నాడట. సరే చెప్పు అన్నాడట. చెప్పు అనగానే అప్పుడు ఏం చేశాడంట రాజు, నా తండ్రి బతికే ఉన్నాడయ్యా, ఆయన ఇచ్చిన సలహా అన్నాడట. అప్పుడు ఆ యొక్క మాట చొప్పున మరలా ఏం చేశారయ్యా అంటే, వృద్ధులను ఆదరించి సేదరించి మరలా ఇప్పుడు యవనస్తులను కంటానికి చైనా పర్మిషన్ ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే పనులు అందుకనే ఉంటున్నాడు చూడండి. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సబుద్ధి గలవారు విశ్వాస ప్రేమను, స్వస్థబుద్ధి గలవారు విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారై ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనములో విశ్వాస ప్రేమ కలిగిన వారమై లోపము లేని వారై ఉండాలి. హల్లెలూయా. శ్రమానుభవం మూడో మాట ఏంటంటే శ్రమానుభవం. టైం ఇప్పుడే 12:25 అయిపోయింది. సమయం లేదు కనుక దేవుడు మరలా దేవుని చిత్తమైతే మరలా దేవుని ఆలోచన ఉద్దేశాలు, దేవుని యొక్క రాక ఆలస్యమైతే బుధవారం మరలా దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధిస్తాను. హల్లెలూయా. అందరు తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు కలిసి నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య చేతుడా యేసయ్యా, నీ వాత్సల్యమే నాలో బలభరితమై నీ ప్రేమను వివరించనా, నాను నీ కోసమే నన్ను బ్రతికించిన నీ వారిపతి యేసయ్యా, ఇదే కదా నీలో పరవశం, మరువలేని నీ అని జ్ఞాపకం.
నూతనమైన కృపా నవనూతనమైన కృపా అందరూ కొత్త పాట పాడుదా ప్రయదనమును రూపించి బలవంతములైన తోటగా మార్చితివి ఫలితము కొరకై శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను తెచ్చితివి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి ఆశ్చర్యమైనావు ఇదే కదా నీలో పరవశం ఇదే కదా నీదే కీర్తనం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన పరచుటే నీకిష్టమాయను పదివేలలో నీతో నడిచిన బలవంచని తెగువ నీలో కలిగి పదివేలలో నీతో నడచిన నీ తప్పులను నిందిదను నా జీవితము పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం ఇదే కదా నీయని జ్ఞాపకం
సమూహము మేఘము వలె నుండి నాలో కోరిక ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిక ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృపామహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నిండిన నిలిచిన వేళ మహిమయును నీతో నిండిన కదా ఇదే కదా నీలో పరవశం పరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నన్ను నీ కోసమే ఇలా బ్రతికించనా జీవాధిపతి నీవయ్యా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా బహు ఉన్నతమైన కృపా నూతనమైన కృపా శాశ్వతమైన కృపా ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయని జ్ఞాపకం నూతనమైన కృపా నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా అందరూ ప్రార్థన చేస్తున్నాం ఆయన మన శరీరేచ్ఛలను శరీర ఆలోచనలను శరీర తలంపులను మనలో ఉండి తీసివేసుకోబడితేనే అందుకని అనుభవం జ్ఞానం మితి అనుభవం మితమైన అనుభవం ఏది కలిగి ఉన్నాం ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాం అయా నేను నీకు నా ఆత్మని నీ చేతికి అప్పచెబుతున్నాను నాయన. నా ఆత్మ నీతి గలదై నేను విసుకక నీతో జీవించేవాడనై నిత్యము నా ఆత్మ నీ యందు సంతోషించాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము మనలో ఉండాలి. ఆశ నిగ్రహం, దీర్ఘశాంతము, సమాధానం మనలో ఉండాలి. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారము నుండి అప్పుడు మీరు శరీరమును నెరవేర్చదు. శరీర ఏర్చులు నెరవేర్చబడాలంటే నీ ఆత్మ అనుభవంలోనూ ఉండాలి. ఆత్మ అనుభవం మనకు కావాలి. ఆత్మ నడిపింపు మనకు కావాలి. ఆత్మ ఏదయ్యా అంటే పరిశుద్ధాత్ముడు. ఆ ఆత్మ ఏదయ్యా అంటే పరిపూర్ణుడు. ఆ ఆత్మ ఏదయ్యా అంటే మనలో నివసించు ఆత్మ అయి ఉన్నది. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మన
మధ్య తల్లి ఉన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ఆత్మ లేనివాడు నావాడు కాదంటున్నావు ప్రభా. అయా నీ బిడ్డను బట్టి ప్రభా మీరు ఆత్మ గురించి మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మేము ఏ ఆత్మ కలిగి ఉన్నామో మీకు తెలుసు ప్రభా. గొప్ప దేవా స్తోత్రాలు 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 నాయన. నీ బిడ్డలు నీ సన్నిధిలో మోకరించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి అయ్యా. అయా బిడ్డల అవసరతలు తీర్చండి, అక్కర్లు తీర్చండి ప్రభా. వారి హృదయాలు అంతరంగాలు పరిశీలన చేసే దేవా స్తోత్రాలు ప్రభా. ఆ బిడ్డల హృదయాల్లో మీరుండి మీ గొప్ప కార్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రాలు ప్రభా. అయా బిడ్డల పరీక్షలు రాసిన బిడ్డలు మీరు ప్యాక్ చేయండి అయ్యా. బిడ్డలని సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభు. స్తోత్రం 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 నాయన. గొప్ప దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు నా తండ్రి బిడ్డను నిలబెట్టుకుని ప్రభా మీరు చెప్పించిన వాక్యంకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం దయచేయండి నాయన. నీకే వందనాలు అయా. జ్ఞాపకం తీసుకోండి ప్రభా. నీ కృప తప్ప మాకే రొకటి లేదు నాయన. అయా ఎంతమందో బిడ్డలు ప్రభా నిరుద్యోగ స్థితిలో ఉన్నారు ప్రభా. బిడ్డలకు ఉద్యోగాలను మీరు ప్రసాదించండి, సహాయం దయచేయండి నాయన. ఎంతమందో యాక్సిడెంట్లో ఉన్నారు, ఆపదల్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న డాక్టర్ గారిని నర్సులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సయా. గొప్ప దేవా స్తోత్రాలు. వాక్యం ఎంతమంది ఉన్నారు వారి హృదయాల్లో వాక్యం ఫలించి చేయండి ప్రభా. ఎంతమందో బిడ్డలు ప్రార్థించమని అడిగారయ్యా. వారి కోసం మేము ప్రార్థన చేయించుండగా వారి పట్ల కార్యాలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రం 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 తండ్రి. దేవాధిపతి కన్న తండ్రి అయా ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా ఆత్మదేవ మీ ఆత్మకార్యం జరిగించండి, మీ అద్భుత కార్యం జరిగించండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి ఆయన. అయా బిడ్డలు ఇచ్చిన వారికి సుఖమైన కాన్పులు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. గొప్ప దేవా నీకే వందనాలు అయా. అంటానికి కూడా యోగ్యత లేని మమ్మల్ని యోగ్యులుగా చేసి అయా నీ మందిరంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. యవనస్తులతో మాట్లాడయా. యవనస్తులు నీ సాక్షులుగా నిలబెట్టుకున్న ఆయన సహాయం దయచేయండి ప్రభా. అయా బిడ్డల ప్రయాణాల్లో రాకపోకల్లో కూడా మీరు తోడుగా ఉండమని యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకన్న మా తండ్రి నామం పరిశుద్ధపరచిన గాక. నీ రాజ్యం మాకు వచ్చిన గాక. నీ చిత్తం పరలోక మంది నెరవేరినట్టు భూమి అంతా నెరవేరిన గాక. వాని దినహారం మాకు దయచు. మీరు అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకు కీడిని తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాన్ని సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకుని సదాకాలం నా ఆదేశం మీకు దయచేయునుగాక. మీ శరీరములకు మీ ఆత్మలకు నా యేసే తోడుండునుగాక. మిమ్మల్ని కావలిగా నా యేసే నడిపించునుగాక. మీ అందరికీ వందనాలు స్తోత్రాలు. ఈ కూడి కింద ముగించబడింది. జ్ఞాపకం చేసుకోండి, వచ్చే బుధవారం ఆరాధన ఉంటుంది. దానిలో కూడా మీరు పాల్పొందవలసిందిగా మనం చేస్తున్నాం.